శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిన్నటి కథలో మనం సుదర్శనుడు అనేటటువంటి రాజుగారి దానగుణాన్ని గురించి నిరసిస్తూ ఒక కథ చెప్పింది బొమ్మ. చెబుతూ, రాజా, నువ్వే పెద్ద గొప్ప దానకర్ణుని అని అనుకుంటున్నావా? ఎప్పుడూ కూడా ఆత్మ ప్రశంస చేసుకోకూడదు, నీ గుణాన్ని గురించి నువ్వే చెప్పుకోకూడదు. అయితే మా రాజుగారు విక్రమార్కుడి దానగుణం ముందర నువ్వెంత, నువ్వు చేసేదెంత, చాలా తక్కువ అని చెప్తూ, ఎవరినైనా మా రాజు కంటితో చూశాడంటే 1000 బంగారు నాణాలు ఇచ్చేవాడు. అలాగే రాజుగారు తనతో మాట్లాడితే, అంటే రాజుగారితో మాట్లాడితే, లేదా రాజుగారు వచ్చిన ఎవరితోన్నా కనికరంతో మాట్లాడితే 10,000 బంగారు నాణ్యాలు ఇచ్చేవాడు. అలాగే రాజుగారు నవ్వితే, అంటే ఎప్పుడు వస్తుంది నవ్వు? ప్రసన్నత కలిగితేనే నవ్వు వస్తుంది. ప్రసన్నత ఎప్పుడు వస్తుంది? ఎదుటివారి మాట వలన మనసు పులకించిపోతే ప్రసన్నత కలుగుతుంది. ఇటువంటి ప్రసన్నత కలిగితే ఆ రాజుకి నవ్వు, చిరునవ్వు వస్తే, నవ్వు అంటే వికటాట్టహాసాలు, తర్వాత ఇంకా ఒక అవమానించే నవ్వులు కావు. నవ్వులు అనేక రకాలు ఉంటాయి. దానిలో ప్రసన్నంగా నవ్వినట్టయితే 1,00,000 బంగారు నాణ్యాలు, రాజుగారు ఎవరినైనా మెచ్చుకుంటే 1,00,00,000 రూపాయలు, 1,00,00,000 బంగారు నాణ్యాలు కూడా ఇచ్చేవారు. అది ఆయన గొప్పతనం. నువ్వు ఏదో 1,00,000 మందికి దానం చేశానని చెప్పుకుంటున్నావు, పైగా నీ అంతటా నువ్వు చెప్పుకుంటున్నావు. ఎప్పుడైనా మనం దానం చేసినప్పుడు తీసుకున్న వాళ్ళు చెప్పాలి, పలానా వాళ్ళు మనకి ఏదో ఇంత సహాయం చేశారు అని. సహాయం పొందిన వాళ్ళు చెప్పాలి, కానీ నేను సహాయం చేశాను అని చేసిన వాళ్ళు చెప్పకూడదు. అది సరైన పద్ధతి కాదు. కనుక నువ్వు సహాయం చేశానని చెప్పుకుంటున్నావు, అది సరైనటువంటిది కాదు. కాబట్టి మా రాజుగారు ఇంత గొప్ప దాన ధర్మాలు కలిగినటువంటి వాడు, ఔదార్యం కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ బొమ్మ చెప్పింది. చెప్పి ఇంకొకటి చెప్తోందనమాట. మా రాజుగారి ఆస్థానానికి చతురంతజ్ఞుడు అనేటటువంటి ఒక పండితుడు వచ్చాడు. అతని పేరు చతురంతజ్ఞుడు. వచ్చి ఒక పద్యం చెప్పాడు. అంటే మనకి విక్రమార్క కథలు సంస్కృతంలోనూ, అవే కథలు కొరవి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి గ్రంథంలోనూ కూడా ఉన్నాయి. ఈ కథ సింహాసన ద్వాత్రింశికలో చెప్పబడినటువంటిది. ఈ చతురంతజ్ఞుడు రాజుగారి ఆస్థానానికి వచ్చి, రాజా, నీ కీర్తి దానాల వలన కలిగినటువంటి దానాంబువులు. దానము అనంటే ఏదైనా ఒక వస్తువుని ఇస్తూ ఆ నీటితో సహా ఇస్తారన్నమాట. కాబట్టి ఆ దానం, ఏ వస్తువునైనా నీటితో నువ్వు దానం ఇచ్చినప్పుడు ఆ దానం ఇస్తూ విడిచినటువంటి నీళ్ళ వలన అక్కడి నుండి ఒక పుండరీకం పుట్టిందట. పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు, అది పుట్టింది. ఆ తెల్ల తామర పువ్వులో నుంచి ఒక తుమ్మెద అనేటటువంటి, కీర్తి అనేటటువంటి తుమ్మెద తిరుగుతూ ఉంది. ఆకాశం అంతా ఎత్తు ఎదిగింది నీ కీర్తి. ఆ కీర్తి అనేటటువంటి, నీ కీర్తి దాన ధర్మాలు అనేటటువంటి ఆ నీటి నుంచి పుట్టినటువంటి తామర పువ్వులో, తెల్ల తామర పువ్వులో, ఆ తామర పువ్వు ప్రతాపము అనేటటువంటి సూర్యుడు వికసింపజేస్తున్నాడు. దానం వలన వచ్చిన, ఇది 3వసారి అండి.
దానము వలన వచ్చినటువంటి నీటితోటి అక్కడ నీటిలో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వు పుండరీకం. పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వు ప్రతాపము అనేటటువంటి సూర్యుడి వలన వికసింపజేయబడింది. సూర్యుడికి తామర పువ్వులకి ప్రేయసి ప్రియుల సంబంధంగా చెప్తారు. పద్మబాంధవుడు అని అంటారు సూర్యుడిని, కలువల రేడు అని చంద్రుడిని అంటారు. వీళ్ళ రెండిటికి కూడా ప్రేయసి ప్రియుల సంబంధం కవి సమయం. కవి సమయం అంటే లేని వాటిని ఊహిస్తూ చెప్పడం అన్నమాట. ఈ ప్రవాహాల్లో తామర పువ్వులు ఉన్నాయని ప్రవాహాల్లో ఏవి తామర పువ్వులు అవి రావు. నీటికి సంబంధించిన పుష్పాలు నాచు అవి ప్రవాహాల్లో రావు, నిలవ నీటిలోనే వస్తాయి. ఇవి కవి సమయాలంటారు. కాబట్టి పద్మబాంధవుడు సూర్యుడు కాబట్టి ఈ పుండరీకాన్ని వికసించేటటువంటి వాడు సూర్యభగవానుడు. ఆ సూర్యుడు ఎలాంటి వాడు అంటే ప్రతాపము అనేటటువంటి సూర్యుడు. నీ ప్రతాపం అనేటటువంటి సూర్యుడు నీ దానాలు వలన ఉన్నటువంటి నీటిలో నుంచి పుట్టినటువంటి తామర పువ్వులో ప్రతాపం అనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు, వికసింపజేస్తున్నాడు. అటువంటి తామర పువ్వుకి ఆకాశమే తుమ్మెదగా ఉంటూ పరిమళ భరితంగా ఉంటోంది. ఓ మహారాజా, నీ చేతి నుండి జారినటువంటి దానాంబువులు, అంబు అంటే నీరు, దానం చేస్తూ నువ్వు వదిలిపెట్టినటువంటి నీ చేతి నుండి జారినటువంటి నీటితోటి ప్రపంచమంతా నిండిపోయేటటువంటి నీ కీర్తి అనేటటువంటి పుండరీకం జన్మించింది. దానాల వలన వచ్చినటువంటి నీటిలో ప్రపంచమంతా కూడా నిండిపోయేటటువంటి కీర్తి అనేటటువంటి తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వుని సూర్యుడు అనేటటువంటి ప్రతాపం, నీ ప్రతాపం అనేటటువంటి సూర్యుడు చెయ్యగా ఆకాశమే తుమ్మెదయి పరిమళ భరితంగా అయ్యింది అని చెప్పాడు. ఈ మాట విన్నటువంటి రాజు చాలా సంతోషపడి ఇంత బాగా నన్ను పొగిడాడు అని చెప్పి ఆ కోశాధికారిని పిలిచి కంటితో సంజ్ఞ చేశాడట, ఇతనికి ఏమైనా ఇయ్యమని. చేసేసరికి ఆ కోశాధికారి ఆ పండితుడికి చతురంతజ్ఞుడికి కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చి పంపించాడు. ఈ చతురంతజ్ఞుడు తర్వాత కోశాధికారిని కలిసి, నాలాగా ఎవరైనా పండితులు వస్తే ఇలాగే సన్మానించండి అని చెప్పాడట. ఈ ప్రకారంగా మా మహారాజైన విక్రమార్కుడు తను ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేశాడు. అటువంటి రాజు దానగుణం కానీ, సాహసం కానీ, ఔదార్యం కానీ నీకు ఉంటేనే నువ్వు ఈ సింహాసనం మీద ఎక్కుతావు, లేదంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆ బొమ్మ చెప్పింది. చెప్పేసరికి వెంటనే ఆ రాజు వెళ్ళిపోయాడనమాట వెనక్కి, భోజరాజు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు సింహాసనం ఎక్కాలని చెప్పి వచ్చాడు. వచ్చేసరికి మళ్ళీ బొమ్మ యథాప్రకారంగా అడ్డగించింది. రాజా, నీకు విక్రమార్కుడికి ఉన్న సాహసౌదార్యాలు ఉంటేనే నువ్వు సింహాసనం ఎక్కగలవు, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి నువ్వు, లేదంటే కనుక అంది. అనేసరికి సరే ఓ సాలబంజిగా మీ రాజుగారు గొప్పతనం ఏమిటో చెప్పు అని అన్నాడు. అనేసరికి అప్పుడు ఆ సాలభంజికి ఈ ప్రకారంగా చెప్తోంది. విక్రమార్క మహారాజు చక్కగా జనరంజకంగా ప్రజలను పరిపాలిస్తున్నాడు, పండితులను
ఆ దేశంలో ఎవరు భిక్షకులు లేరు, తస్కరులు దొంగలు లేరు, ఎవరు అకాల మరణాలు పొందేవాళ్ళు లేరు. అకాల మరణాలు ఎప్పుడు పొందుతారు అంటే రాజు ఏదైనా తప్పు చేస్తే ఆ దేశంలో అకాల మరణాలు సంభవిస్తాయి అని మనకి రామాయణం చెప్తోంది. కాబట్టి అకాల మరణాలు లేవు, అందరూ దీర్ఘాయుష్మంతులే. ఇంతేకాకుండా ఆ రాజు ఎన్నో యాగాలు చేశాడు కనుక అటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండగా ఒక రోజున సాధారణంగా ఎప్పుడూ కూడా వార్తాహరులను పంపించి వార్తలు తెలుసుకొని రమ్మంటూ ఉండేవాళ్ళు ఆ కాలం. కాబట్టి ఈనాడంటే అనేక రకాల ప్రసార సాధనాలు వచ్చాయి కాబట్టి ఏ మూల ఉన్నా కూడా మనకి వార్తలు తెలుస్తున్నాయి. కానీ అప్పుడు రాజులు చారుల్ని పంపించేవాళ్ళు. పంపించి ఏ మూల రాజ్యంలో ఏం జరుగుతున్నాయో కొంతమంది సిఐడీస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. రహస్యంగా వెళ్ళి కనుక్కొని వచ్చేవాళ్ళు. ఏ రాజు దొంగదెబ్బ తీయాలనుకుంటున్నాడా, లేకపోతే ఏ రాజు దండయాత్రలకు రావాలనుకుంటున్నాడు, ఎక్కడ కుటిలమైనటువంటి ఆలోచనలు నడుస్తున్నాయి అని. ఇంతేకాకుండా రాజులు కూడా ఒకప్పుడు మారువేషాలు వేసుకుని వెళ్ళి రాజ్యంలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉండేవారు అని మనకి అనేక రకాలైన కథల ద్వారా తెలుస్తున్నాయి. ఇదే రకంగా మనకి ఇంకొక కథ కూడా లోకంలో ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు రాజుగారు మారువేషంలో వెళ్ళి దేశంలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందామని చెప్పి వెళ్ళారట. వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళారట. ఆ గ్రామంలో భోజనం ఎక్కడ దొరుకుతుంది, రాత్రి అయిపోయింది, నేను రోజంతా తిరిగి ఉన్నాను, వేరే పరదేశపు మనిషిని నేను, నాకు భోజనం కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడిగారని. అడిగితే ఏదో ఒక పెద్ద ఆవిడ భోజనం చేసి పెడుతుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పినట్టు. ఆ పెద్ద ఆవిడ ఇంటికి వెడితే ఆవిడ, నాయనా నువ్వు ఇంత రాత్రి వచ్చావు, మా ఇంట్లో వండడానికి ఏమీ కూరగాయలు లేవు, ఇప్పట్లాగా అప్పుడు మరి ఫ్రిడ్జ్లు అవి లేవు కాబట్టి దొడ్లో ఏమన్నా కాయలు కాస్తే వాటితోటే వంట, ఆకుకూరలు కాయగూరలు ఏమైనా దొడ్లో ఉన్నవే వంట, కాబట్టి ఏమీ లేవు నాయనా అని చెప్పి ఆవిడ తన ఇంటి ముందర ఉన్నటువంటి గరిక లాగి దాన్ని శుభ్రంగా పచ్చడి చేసి ఆ రాజుగారికి వేరే అదే ఆ పరదేశం వ్యక్తికి ఆ వంట చేసి ఆవిడ ఆ గడ్డి పచ్చడి చేసి ఆ రాజుగారికి ఆ పరదేశస్థుడికి భోజనం పెట్టింది. సరే ఆయన ఎంతో శుభ్రంగా రుచిగా ఉందని తిన్నారు, భోంచేశారు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అని మనకి సామెత. ఆకలి మండిపోతూ ఉంటే ఎప్పుడు అంతకుముందు మనకి ఇష్టం లేని కూర ఏదైనా చేస్తే ఎప్పుడు కూడా తినం. అదే ఆకలి కరకరలాడిపోతూ ఉంటే వెంటనే మనకి ఇష్టం లేనిదైనా సరే తిని కడుపులో ఉన్నటువంటి ఆకలి చల్లార్చుకుంటాం. కనుక అలాగే ఈ రాజుగారు కూడా ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆవిడ చేసి పెట్టినటువంటి పచ్చడిని హాయిగా కడుపు నిండా అన్నంలో కలుపుకొని తిన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన వచ్చింది రాజుగారని ఆమెకు తెలియదు. మొన్నాడు పొద్దున్నే అంతకుముందు అందనమాట, అయ్యా మీరెవరో పాపం ఇంత ఆకలి పడి వచ్చారు, మా ఇంట్లో వండడానికి ఏమీ లేదు, ఏదో గరికతోటి పచ్చడి చేసి పెట్టాను నాయన అందిట. అమ్మ చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది అని చెప్పి ఆయన తినేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. రాజు అనే విషయం ఈవిడికి తెలియదు. సరే ఆయన ఆకలి చల్లారింది. మొన్నాడు పొద్దున్నే ఇద్దరు రాజభటులు వచ్చారట. అమ్మ మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మన్నారు అని. అయ్యో బాబు, రాజుగారు తీసుకురమ్మడం ఏమిటి, నేనేం తప్పు చేశాను, రాజుగారు నన్ను పిలుచుకెళ్ళటం ఏమిటి అని చెప్పి ఆవిడ భయపడిపోయింది. అయినా రాజుగారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళింది. వెళ్తే
ఆస్థానానికి తీసుకెళ్ళి ప్రవేశపెడితే ఆవిడని రాజుగారు అడిగారనమాట. అప్పుడు రాజవస్త్రాల్లోనూ మరి హంగు ఆర్భాటాల్లోనూ ఉన్నారు ఆయన. ఏమమ్మా నిన్న రాత్రి మీ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అంటే అవును బాబు, ఎవరో ఒక పరదేశపు వ్యక్తి వచ్చాడు, పరదేశస్థుడు. ఏం చేశావని. ఏం చేయలేదయ్యా, భోజనం పెట్టమన్నారు, ఆకలితో వచ్చాడు అతను. నాకు ఇంట్లో ఏమీ పెట్టడానికి లేక గడ్డి పరకలు ఉంటే తీసి దాన్ని ఏదో నేను పచ్చళ్ళేవి చేసి అతనికి ఆకలి చల్లార్చాను అన్నాడు అని ఆవిడ చెప్పింది. చెప్పేసరికి సరే వెంటనే ఆవిడకి సన్మానం చేయండి అని చెప్పి ఆవిడకి ఏవో బంగారు నాణ్యాలు వస్త్రాలు అవి ఇచ్చాడు. ఇచ్చి అమ్మ నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చినటువంటి వాడిని నేనే అని చెప్పి ఆ రాజుగారు ఆవిడకి చెప్పినట్టుగాను ఒక అగ్రహారాన్ని ఆవిడ పేరు మీద రాసినట్టుగాను మనకి ఒక కథ అనేది ఉంది ప్రాచుర్యంలో. అలాగే రాజులు కూడా ఒకప్పుడు మారు వేషాలలో లోకంలో ఉన్నటువంటి అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి పెడుతూ ఉండేవారు. సరే ఇక్కడ రాజు కాకుండా రాజు తన చారుల్ని కొంతమంది పంపించాడు. వార్తలు ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకురండి మన దేశంలో అని పంపిస్తే సరేనని చెప్పి వెళ్ళారు వాళ్ళు. ఏమేమి చూసి రావాలి? దేవాయతనాలు, దేవాలయాలు, అడవులు, భూములు, అందులో వింతలు విశేషాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అని చెప్పి మా రాజు విక్రమార్కుడు నాకు రాజుగారు విక్రమార్కుడు దూతల్ని పంపించారు. సరే వాళ్ళు అంతా తిరిగి వచ్చారు. తిరిగి వాళ్ళు వచ్చిన వాళ్ళలో కొందరు రాజా ఒక వింత చూసాం మేము అన్నారు. ఎవరి వింతలు వాళ్ళే చెప్పగా ఆ వచ్చిన వాళ్ళలో కొందరు ఒక వింత చూసామండి మేము అన్నారు. వింత అనగానే చెప్పండి చెప్పండి అని రాజుకు కూడా ఆశ్చర్యం అన్నమాట. ఏం లేదయ్యా, చిత్రకూట పర్వతం ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైనుంచి బ్రహ్మాండమైనటువంటి జలధారలు వస్తున్నాయి, జలపాతాలు పడుతున్నాయి. అక్కడ ఒక చిన్న అడవిలాగా ఉంది. అంతేకాకుండా అక్కడ ఒక దేవాలయం కూడా ఉంది అమ్మవారిది. అయితే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను రోజు ఆ జలపాతాల్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి ఎదురుగుండా హోమం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి హోమం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఆ పక్కన పోసిన బూడిద ఏదైతే ఉందో అది ఒక పర్వతం అంత ఎత్తుంది, అంత గుట్ట ఉంది బూడిద. అతను ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఇది వింత అని చెప్పాడు చారులు రాజుగారికి. ఆ విక్రమార్కుడు వెంటనే అమ్మో ఇదేదో వింత ఉంది, చూడాలి, పైగా చాలా అందమైనటువంటి ప్రదేశం అంటున్నారు, ఏదో వింతగా ఉంది చూడాలి అని చెప్పి తను ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు. సరే చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ జలపాతాలు చూశాడు, ఆ అమ్మవారి ఆలయాన్ని చూశాడు. సరే ఆ బ్రాహ్మణుని హోమం చేసేటటువంటి స్థితి అంతా చూశాడు. చూసి కొంతసేపు అయిన తర్వాత ఆయన కూడా ఆ జలపాతాల్లో స్నానం చేసి పరిశుద్ధుడై చక్కగా ఆ హోమం దగ్గర కూర్చున్నాడు. హోమం అంతా అయిన తర్వాత ఆ బ్రాహ్మణుని అడిగాడు, స్వామి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోమం చేస్తున్నారు, ఏం కోరుకొని చేస్తున్నారు అని అడిగాడు విక్రమార్క మహారాజు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, నేను 100 సంవత్సరాల నుంచి హోమం చేస్తున్నాను అమ్మవారిని ఉద్దేశించి, నేను పాపాత్ముణ్ణి, అందుకే అమ్మవారు నాకు ప్రసన్నురాలు కాలేదు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. సరేనని చెప్పి
రాజు నేను కూడా హోమం చేస్తానని చెప్పి ఆ హోమం చేస్తూ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కత్తితోటి తన తల నరుక్కునేటటువంటి పరిస్థితికి వచ్చాడు. తల నరికి నేను హోమంలో వేసేస్తాను, అమ్మవారు ఎందుకు ప్రసన్నురాలు అవ్వట్లేదు అని చెప్పి కత్తి తీసుకొని మెడ మీద పెట్టుకునేసరికల్లా అమ్మవారు, ఓ రాజా, వద్దు వద్దు, నీలాంటి వాళ్ళు ఉండాలి లోకానికి, కాబట్టి నేను నీకు ప్రసన్నురాలను అయ్యాను, నువ్వు మాత్రం తల నరుక్కోకు, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని చెప్పి ఆ భువనేశ్వరి మాత విక్రమార్కుడితో చెప్పింది. చెప్పేసరికి ఆ రాజు, అమ్మా చాలా సంతోషం, నువ్వు ప్రసన్నురాలివి కావడం, నాకు ప్రసన్నురాలివి కావడం ఇంకా ఆనందం నాకు, జగన్మాతవి అని అమ్మవారిని స్తోత్రాలు చేసి, నాకు ఒక సందేహం ఉంది తల్లి అన్నాడు. ఏమిటో చెప్పు నాయనా అని. ఈ బ్రాహ్మణుడు 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు కదా, ఈ బ్రాహ్మణుడు 100 సంవత్సరాల నుంచి హోమం చేస్తున్నాడు కదా, ఇక్కడ నువ్వు ఎందుకు ప్రసన్నురాలు కాలేదు? కింద బక్కటిల్లిపోయి ఎంత కష్టపడుతున్నాడు, శరీరాన్ని కష్టపెడుతూ తపస్సు చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ప్రసన్నురాలు కాలేదు? నేను ఒక్కసారే కదా హోమం దగ్గర కూర్చొని చేశాను అని అడిగాడు అమ్మవారిని. అయితే ఆ తల్లి, నాయనా, ఇతను హోమం చేస్తున్న మాట నిజమే 100 సంవత్సరాలుగా, కానీ ఇతని మనసు చంచలంగా ఉంది, మనసు స్థిమితం లేదు. ఇప్పుడు మనం కూడా నోటితో పూజ చేసేస్తాము, మనసు ఎక్కడో ఉంటుంది. మనస్సు, మాట, అన్ని భావము ఒక చోట పెట్టుకుంటే అది ఫలితాన్ని ఇస్తుంది. మనోవాక్కాయ కర్మలు మూడిటి ద్వారా త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధిగా భావంలో అమ్మవారిని లేదా ఏ దేవుణ్ణి మనం నమ్ముకుంటామో ఆ దేవుణ్ణి భావించుకుంటూ చేస్తే ఆ పూజ వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అంతే తప్ప ఇతని మనసు చంచలంగా ఉంది, స్థిరత్వం లేదు. పని అయితే చేస్తున్నాడు, హోమం అయితే చేస్తున్నాడు, కానీ మనసు నా మీద లగ్నం చేయలేదు. అందుకే ఇతనికి నేను ప్రసన్నురాలని కాలేదు. నువ్వు త్రికరణ శుద్ధిగా హోమం చేశావు, పైగా నిన్ను నువ్వు అర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు, కాబట్టి నేను ప్రసన్నురాలను అయ్యాను నీకు అని చెప్పింది. చెప్పేసరికి వెంటనే ఆ రాజు, అమ్మా, నువ్వు నాకు ప్రసన్నురాలివైతే నువ్వు నాకు వరం ఇస్తానంటున్నావు కదా, నాకు ఏ వరం ఇవ్వాలనుకుంటున్నావో ఆ వరాన్ని ఈ బ్రాహ్మణుడికి ఇతను ఎంతో కష్టపడి తపస్సు చేస్తున్నాడు, ఎంతో కష్టపడి హోమం చేస్తున్నాడు నీకోసం, కాబట్టి నువ్వు నా యందు ప్రీతితో ఇతనికి కోరిక తీర్చు అని చెప్పి ఆ రాజుగారు చెప్పాడు. ఈ రకంగా చెప్పేసరికి ఆ అమ్మవారు చాలా సంతోషపడింది. నాయనా, నీ శరీరాన్ని నువ్వు లెక్క చేయకుండా, నీ శరీర శ్రమని కూడా లెక్క చేయకుండా నీ రాజ్యం ఏమైపోతుంది, నీ ప్రజలు ఏమైపోతారు, ఇటువంటి ఏ ఆలోచన లేకుండా పరోపకారం కోసమనే నువ్వు ఈ రకంగా నువ్వు ప్రయత్నం చేశావు, నీకు జయం కలగాలి నాయనా, తప్పకుండా అయితే నేను వరం ఇస్తాను అని చెప్పి ఆ తల్లి ఇంకొక మాట చెప్పింది. పరోపకారం అంటే ఎంత గొప్పదో, చెట్లు ఉన్నాయంటే అవి ఎండలో నుంచుంటాయి, వాటికి ఎండైనా అవి కదలలేవు, ఏం చేయలేవు, ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళలేవు. అందుకే నగములు అని పేరు. నగచ్చంతి ఇది నగాహ, ఎక్కడికి వెళ్ళలేవు కాబట్టి చెట్లని, పర్వతాలకి ఈ నగము అనేటటువంటి పేరు వర్తిస్తుంది. కాబట్టి అవి ఎండలోనే నుంచుంటాయి, శ్రమ తను బాధపడుతూనే ఎండ వేడిమికి తనని ఆశ్రయించి వచ్చినటువంటి వాళ్ళకి నీడనిస్తాయి. అలాంటి గొప్ప పరోపకారం అనేది మహావృక్షాలకు ఉంది. అలాంటి ఉపకారము నువ్వు కష్టపడుతూనే, నువ్వు కష్టపడి ఈ హోమం చేసి నువ్వు
ఆ ఫలితాన్ని మాత్రము ఈ బ్రాహ్మణుడికి ఇస్తున్నావు. నీ పరోపకార బుద్ధి సామాన్యమైనది కాదు నాయన అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తుంది? పరోపకారాయ దుహంతి ధేనవః పరోపకారాయ ఫలంతి భూరుహః పరోపకారార్థమిదం శరీరం అని చెప్పి చెప్తోంది. పరోపకారాయ వహంతి నద్యః నదులున్నాయంటే వాటి నీటిని అవే తాగవు, అవి పరోపకారం కోసమే. ఆ నదుల నీటి వలన మానవులు ఇతర జీవులు కూడా దాహం తీర్చుకుంటాయి, ఆహారాన్ని పొందుతాయి. అంచేత ఆ నీరు లేకపోతే ఏమీ లేదు లోకంలో. కాబట్టి ఆ పరోపకారం కోసమే ఆ నదులు ప్రవహిస్తాయి. అలాగే పరోపకారాయ దుహంతి దేనవః ఆవులు పరోపకారం కోసమే పాలనిస్తాయి. అంటే వాటి దూడని కూడా వదిలేసి దూడని కూడా తాగనివ్వకుండా మనం చక్కగా వాటి పాలు పితుక్కుని తాగేస్తూ ఉంటాం మనం. కాబట్టి పరోపకారం కోసమే ఆవులు పాలిస్తున్నాయి. అలాగే పరోపకారాయ ఫలంతి వృక్షాః చెట్లు పళ్ళు పండుతున్నాయి, మనకు పళ్ళని ఇస్తున్నాయి అని అంటే పరోపకారం కోసమే. సృష్టిని చూసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంకో జీవికి ఉపకారం చేసేదిగానే కనపడుతోంది. సృష్టిలో ప్రతి విషయము కూడా పరోపకారం కోసమే మనకి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి సూర్యభగవానుడు ఉన్నాడంటే ఆ సూర్యభగవానుని యొక్క కాంతి భూమి మీద పడకపోతే మనకి డి విటమిన్ రాదు. అలాగే ఇతరమైనటువంటి వృక్షజాతికి ఆ పత్రహరితం తయారు చేసుకోదు, దానివలన తొందరగా చెట్లు ఆ జాతి పాడైపోతుంది. అలాగే చిన్న చిన్న మురికి గుంటలు లాంటివి ఆ సూర్యభగవానుని వేడి లేకపోతే ఎండవు, దానివలన అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలు వచ్చి మనందరినీ చంపుతాయి, బాధించేస్తాయి. ఇలాగా సూర్యభగవానుడి వలన ఇంతేకాకుండా ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే సూర్యుడికి అపాంపతి అని పేరు, అంటే నీటికి అధిపతి. సూర్య కిరణాల వలననే సముద్రంలో ఉన్న నీరు ఆవిరయ్యి అది మేఘాలుగా ఏర్పడి మళ్ళీ మనకి మంచి నీరుగా రుచికరమైనటువంటి నీరుగా మనకి ఇస్తోంది. కాబట్టి సూర్యుడి వలననే మనకి మంచినీరు కూడా వస్తోంది. కనుక ఇది ఎంత ఉపకార గుణం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఇంతేకాకుండా చంద్రుడు ఉన్నాడంటే చంద్రుడు స్వయం ప్రకాశకం కాకపోయినా సూర్యకాంతి చంద్రుడి మీద పడి ప్రకాశించిన చంద్రుడు ఔషధీసుడు అని పేరు. ఔషధాలన్నీ కూడా చంద్రకాంతి వలననే వృద్ధి పొందుతాయి. ఔషధాలంటే మొక్క జాతే కదా, ఆ మొక్కలన్నీ కూడా ఔషధం మొక్కలన్నీ కూడా చంద్రుని కాంతి వలన వృద్ధి పొందుతాయి. ఇంతేకాకుండా నదుల్లో స్నానం చెయ్యాలి అని అంటే కూడా పొద్దున్నే నదిలో స్నానం చేయాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. దీనికి కారణం ఏమిటి అని అంటే అనేక రకాల ఔషధపు మొక్కలు వేర్లు నదీ ప్రవాహాల్లో ఉండడం వలన ఆ ప్రవాహాల్లో నదీ ప్రవాహాల్లో ఆ మొక్కల వేళ్ళు ఉండి ఆ నది నీరు ఔషధంగా తయారవుతుంది. దాని వలన వచ్చేటటువంటి ఆ నీటిలో స్నానం చేస్తే శరీరంలో ఉన్నటువంటి ఏవైనా చర్మ రోగాలు నశిస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఒక కారణమని మనకి తెలుస్తోంది. అలాగే చెట్లు కానీ ఇంకా భూమి కానీ ఇలా అనేకమైనటువంటి సృష్టిగతమైనటువంటి విషయాలు మానవులకి ఉపకారమే చేస్తున్నాయి. మానవులకే కాదు, సృష్టిలో ఉన్న జీవులన్నింటికీ ఉపకారమే చేస్తున్నాయి. కనుక ఉపకారం అనేటటువంటిది చాలా గొప్పది. పరోపకారాయ ధేనవః అన్నాడు. అలాగే పరోపకారాయ
ఫలంతి వృక్షాః. ఏ చెట్లు వాటి కాయలు అవే తినదు, వేరే వాళ్ళకే ఇస్తుంది. అలాగే మొక్కలు పూలు పూసిన పువ్వులు కూడా ఆ తీగ కానీ ఆ చెట్టు కానీ దానంతా అవే ఉపయోగించుకోవు. అలాగే పరోపకారాయ సతాం విభూతయః. పరోపకారం కోసమని సత్పురుషుల యొక్క విభూతులు అంటే ఐశ్వర్యాలు, లేదా పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆ అమ్మవారు ఆ భువనేశ్వరి మాత విక్రమార్క మహారాజుకి చెప్పింది. ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఆ అమ్మవారి దయతోటి ఆ బ్రాహ్మణుడికి కోరిక తీరేలా చేసి చక్కగా మళ్ళీ తన రాజ్యానికి తను వచ్చేశాడు. ఈ ప్రకారంగా విక్రమార్క మహారాజు అంత గొప్పవాడు. మరి ఎంత గొప్పవాడు కాకపోతే తన శరీరాన్ని కూడా లెక్కించకుండా సర్వేంద్రియాణం శిరఃప్రధానం అని అంటారు. సమస్త శరీర భాగాల్లో తలే ముఖ్యమైనటువంటిది. ఆ తలనే నరికి హోమగుండంలో వెయ్యాలి అని అనుకున్నటువంటి ఆ మహారాజు త్యాగం మామూలు విషయం కాదు. కనుక ఇంత గొప్ప ఔదార్యం నీకు ఉందా? నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పని చేసావా? అలా చెయ్యనప్పుడు నువ్వు ఆయన సింహాసనం ఎలా ఎక్కుతావు? నీకు అటువంటి అధికారం లేదు అని చెప్పి ఆ బొమ్మ ఆ భోజరాజుకు చెప్పింది. చెప్పేసరికి ఇంకా ఆ భోజరాజు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వెనక్కి. కనుక ఈ ప్రకారంగా ఆ భోజరాజు విక్రమార్క సింహాసనం ఎక్కకుండా రెండో బొమ్మ ద్వారా తిరస్కరించబడి మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత భాగం రేపు తెలుసుకుందాము. నమస్కారం.